దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయానికి సంబంధించిన న్యూస్ కానివ్వండి, దానికి సంబంధించిన విశ్లేషణ అందించే ప్రయత్నం మనం చేద్దాము. అయితే పెన్ పాయింట్లో ఫస్ట్ టాపిక్ మనం చూస్తే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన మరో కేసు నమోదైంది. మరో వివాదంలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులోనూ ముఖ్యంగా 2 రోజుల క్రితం ఏదైతే జరిగిన ఘటన, ఆ ఘటనలో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆ మృతికి కారణాలు వెతికే క్రమంలో మొదట ఏదైతే పోలీసులు చెప్పిన వర్షన్ కానివ్వండి, నిన్న పోలీసులు వినిపించిన వర్షన్ ఎంటైర్లీ డిఫరెంట్గా కనిపిస్తుంది. మొదట చెప్పిన వర్షన్లో అది కాన్వాయ్లోని వాహనం కాకుండా బయట నుంచి వచ్చిన వాహనం ఢీకొనడం వల్ల ఆయన చనిపోయారంటూ చెప్పడము, నిన్న దొరికిన వీడియో కానివ్వండి, ఆ వీడియోని విశ్లేషిస్తే అది చాలా క్లియర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్ ముందు పడిపోవడము, తను ఆ తర్వాతనే మృతి చెందాడు అన్న పాయింట్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 2 రకాల వాదనలు కనిపిస్తున్నాయి. మొదటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ కాన్వాయ్లో తీసుకోవాల్సిన చర్యలు కానివ్వండి, అక్కడ కల్పించాల్సిన భద్రతకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యం ఇందులో కనిపిస్తోంది అన్నది వైసీపీ వాదన. అంతేకాకుండా ఎప్పుడైతే ఆయన కాన్వాయ్లోని ఆయన వెహికల్ కింద పడిన తర్వాత అక్కడి నుంచి అతన్ని బయటికి తీసినప్పుడు ఆయన బ్రతికే ఉన్నారు. ఆ తర్వాత మాకు సంబంధించిన కార్యకర్తలు ఆయన్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్న ఒక ఇన్స్పెక్టరు వారిని ఆపడం వల్లనే అక్కడ జరిగిన జాప్యం కారణంగానే ఆయన మృతి చెందాడంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఒక వాదన వినిపించే ప్రయత్నం చేస్తోంది. ఇక దీనికి ఓవైపు పోలీసులు, మరోవైపు ప్రభుత్వము తమదైన శైలిలో రియాక్షన్ ఇచ్చారు. అందులో ముఖ్యంగా చూస్తే ఇచ్చిన పర్మిషన్ కేవలం 100 మందికి 14 వెహికల్స్కి మాత్రమే కాన్వాయ్లో అవకాశం ఇస్తూ పర్మిషన్ ఇస్తే 50కి పైగా వాహనాలు, వేలాది మంది ప్రజలను అక్కడ సమీకరించడం అన్నది చూస్తుంటే ఖచ్చితంగా ఇది బల ప్రదర్శనకి వెళ్ళినట్టుగానే కనిపిస్తోంది. రోప్ పార్టీలు కానివ్వండి, జెడ్+ అడిగిరి సెక్యూరిటీలో ఉన్న ఆ వ్యక్తికి రక్షణ కల్పించలేకపోవడానికి కారణము స్వతహాగా జగన్మోహన్ రెడ్డి అన్న ఒక వర్షం కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే అతనికి ఇచ్చిన పర్మిషన్ అయితే ఉందో అంతమందిని మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ మొబిలైజ్ చేసి ఉంటే మేము ఇచ్చిన పర్మిషన్కి అనుగుణంగానే ఆయనకి భద్రత కల్పించే ప్రయత్నం చేసేవాళ్ళం, ఇలాంటి ఘటనలు జరగకుండా ఆపగలిగే వాళ్ళం అనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రెస్పాండ్ అయిన పరిస్థితుల్లో కూడా నిజంగానే జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న నాలాంటి వ్యక్తికి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు సెక్యూరిటీ ఇచ్చి ఉంటే ఇలాంటి ఘటన జరిగేది కాదు. బట్ ఏదేమైనా ఆ ఘటన జరిగిన తర్వాత నాకు సమాచారం తెలిసిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని కూడా నేను మా పార్టీకి సంబంధించిన కార్యవర్గానికి అలాగే కీలకమైన నాయకులు కూడా చెప్పాను అంటూ ఆయన ఒక ట్వీట్ ద్వారా తన రెస్పాన్స్ అందించారు. ఇక ఏదైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి కేవలం బల ప్రదర్శన చేస్తున్నారు, తద్వారా జరిగే ఇట్లాంటి ఘటనలన్నిటికీ ఆయననే కారణం కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద కేసు పెట్టి న్యాయపరంగా ఆయనపై చర్యలు తీసుకుంటామంటూ ఆమె కూడా ఒక మాట్లాడే ప్రయత్నం చేశారు. సో మనతో పాటు దీనిపైన విశ్లేషించేందుకు కోటేశ్వరరావు గారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే డాక్టర్ బాలా గారు బీఆర్కే న్యూస్ స్టూడియోలో మనతో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాము. కోటేశ్వరరావు గారు, సార్ మనం చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే ఆ ఘటన జరిగిన తర్వాత రెస్పాండ్ అయిన తీరుని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రము మొదట ఈ ఘటన జరిగిన దానికి కారణము పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం అని చెప్పడం కానివ్వండి, అప్పుడు ఉన్న సర్కమ్స్టాన్సెస్లో అంటే ఏదైతే పోలీసులకు ఉన్న సమాచారం ప్రకారం ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని డిఫరెంట్గా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడేమో డిఫరెంట్గా రెస్పాండ్ అవుతున్నారు. సో ఎవరిని ఇక్కడ తప్పు పట్టాలంటారు, ఎవరిని దీనికి బాధ్యులు చేయాలంటారు? ఇక్కడ 2 వైపులా పొరపాట్లు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, బాధ్యత రాహిత్యం ఉంది అనేది నేను చెప్పదలుచుకున్నా 2 వైపులా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల అంటే గుంటూరు మిర్చి యార్డు సందర్శించినప్పుడు, అదేవిధంగా ఈ ఉదంతం జరగడానికి ముందు వదిలి వెళ్ళినప్పుడు ఆయన పరామర్శలు లేకపోతే రైతులని విచారించేందుకు ఏ పేరుతో వెళ్ళినప్పటికీ ఒక బల ప్రదర్శన జరుగుతున్నది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ యంత్రాంగానికి తెలిసింది. తెలిసినప్పుడు ఆయన వచ్చేటువంటి దారిలో ఏ విధంగా ఎక్కడ ఏ ప్రాంతాల్లో జనం గుమిగూడుతున్నారు, ఎందుకు గుమిగూడుతున్నారు అనేటువంటిది కనీసం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంటుంది. అటువంటి గుమిగూడినప్పుడు అవాంఛనీయమైనటువంటి చర్యలు జరగకుండా ముందుగానే జనాన్ని అక్కడి నుంచి పంపివేయడం, లేకపోతే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చేయాల్సినటువంటి బాధ్యత కూడా పోలీసు మీదనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుంచి బయలుదేరుతూ ఏటుకూరు మీదుగా అంటే బైపాస్ అటు నుంచి వస్తున్నప్పుడు మరి పోలీసు యంత్రాంగం అంతమంది జనం ఆ ఏరియాలో జమ్ముకున్నప్పుడు ఏమి చర్యలు తీసుకున్నారనేటువంటిది ఒకటి. రెండోది జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి కూడా
ఇచ్చినటువంటి అనుమతులకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో బల ప్రదర్శనగా జనాన్ని లేదా కార్యకర్తలని సమీకరించడం ఏమిటి అనేటువంటిది సమస్య. అందువలన రెండు వైపులా బాధ్యత రాహిత్యం ఉన్నది అనేది ఒకటైతే, ఈ జరిగినట్టు చెప్తున్నటువంటి ఈ ఉదంతంలో పోలీసులు ముందుగా వేరే కారు నెంబరు వేరే ఇవన్నీ కూడా ఇచ్చి ఎందుకని అటువంటి ప్రకటన చేశారు ఒకటైతే, రెండోది ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఆ గాయపడినటువంటి కారు ఏదనేటువంటిది అది వేరే అంశం. జగన్ గారి కారా లేకపోతే వేరే కారా అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది ఒక వివాదాస్పదమైనటువంటి ఉదంతంగా మారేది. ఏ కారు కింద పడినప్పటికీ అతన్ని ఎందుకని పోలీసులు సకాలంలో లేకపోతే తీసుకెళ్ళలేదా, లేకపోతే తీసుకెళ్లే సమయానికే అతను మరణించాడు అనేటువంటిది విచారణలో తేలుతుంది. రెండోది 4 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత లేదు పోలీసులు చెప్పినటువంటి ఇది రాంగ్, పెట్టినటువంటి కేసు తప్పుడు కేసు, అసలు జగన్మోహన్ రెడ్డి గారి కారే ఆ వ్యక్తి మీద ఎక్కిందని చెప్పేసి వచ్చినటువంటి వీడియో. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది కట్ అండ్ పేస్ట్ వీడియో, ఇది ఫేక్ వీడియో అని చెప్పేసి చెప్తున్నారు. మరి పోలీసులు మళ్ళీ ఆ కేసుని ఈ విధంగా మార్చినట్టుగా కూడా చెప్తున్నారు. అందుకని ఇది ఒక వివాదాస్పదమైనటువంటిది. ఇది పోలీసులు చెప్పేటువంటి మొదట ఆ విధంగా ఎందుకు చెప్పారు, ఆ విధంగా చెప్పినటువంటి పోలీసుల మీద, కేసు నమోదు చేసినటువంటి పోలీసుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకుంది? ఎందుకంటే ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించింది, అది వాస్తవం అయి ఉంటే ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించింది, మొత్తం యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించింది. రైట్. ఒకవేళ ఈ వీడియో కనుక కరెక్ట్ అయితే ఎందుకని మరి అక్కడ పోలీసు అధికారులు ఉన్నారని చెప్తున్నారు కదా, ఆ గాయపడినటువంటి వ్యక్తిని అడ్డుకున్నారని చెప్తున్నారు, లేకపోతే తీసుకెళ్లారని చెప్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పోలీసు అధికారులు మరి సరైనటువంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ఇట్లా అనేక ప్రశ్నలు దీనిలో ఉదంతంలో వస్తున్నాయి కనుక, సరే రేపు కేసు పెట్టారు, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ కోర్టులో అవసరమైనటువంటి సాక్ష్యాలను వీళ్ళన్నీ కూడా చేయాల్సింది కానీ నిరూపించాలి. ఎందుకంటే ఇక్కడ కీలకమైన అంశాలు రెండు ఉన్నాయి ఇక్కడ. అయితే కొడసారి రెండు కీలకమైన అంశాలు. మొదటిది ఆ కార్ని డ్రైవ్ చేసేది, ఎందుకంటే అది కాన్వాయ్లో ఉంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఆర్ కానిస్టేబులే ఆ వెహికల్ని డ్రైవ్ చేశారన్నది మొదటి పాయింట్. రెండోది, ఇవాళ మనం చూసిన నేపథ్యంలో వైసీపీకి సంబంధించి కొద్దిమంది నాయకులు ఇవాళ బయటకు వచ్చి మాట్లాడారు. ఆయన ఒక అడ్వకేట్ కూడా మాట్లాడారు. ఆ బండి కింద పడిన తర్వాత ఆయన అక్కడ నుంచి తీసి పక్కన కూర్చోబెట్టినప్పుడు అక్కడ డిప్యూటీ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు అన్నది మరొక పాయింట్ చెప్పారు. అంటే ఒక ఎస్ఐ కూడా అక్కడ ఉన్నారు, ఆయన్నే ఇతన్ని అంబులెన్స్లో తరలించారు అని. సో ఈ రెండు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అక్కడ ఉన్నప్పుడు ఇలా తప్పుదోవ పట్టించడం ఎందుకు, తర్వాత దాన్ని సరిదిద్దుకునే క్రమంలో ఈ సమస్యలు కానివ్వండి, ఇప్పుడు లేకపోతే ఫేక్ అని వాళ్ళు చెప్పడానికి కారణం ఎందుకు వస్తుంది అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నదే రాంగ్ ఇవ్వడం అన్నది. అందుకనే ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రాంగు, లేదా మీరు చెప్పినట్టుగా డ్రైవరే కనుక ఏఆర్ కానిస్టేబుల్ అయితే అతనికి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మా ప్రైవేటు డ్రైవర్లకి బాధ్యత లేదు ఎవరన్నా లోపల ఉన్నటువంటి వాళ్ళు పోనీ పర్లేదు అంటే వేరు, కానీ ఒక ఏఆర్ కానిస్టేబుల్ అయి ఉండి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అతనికి మినిమం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మరి అతని మీద తీసుకున్నటువంటి చర్యలు కానీ, లేదా మీరు చెప్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద తీసుకున్నటువంటి చర్యలు కానీ మనకి తెలియదు. అందుకని ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లేదా పోలీస్ యంత్రాంగం అనుసరిస్తున్నటువంటి తీరు, జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి తీరు కూడా రెండు అభ్యంతరకరంగా ఉన్నాయి అనేటువంటి నేను చెప్పదలుచుకున్నాను. డాక్టర్ బాల గారు, ఇక్కడ సరే కేసు ఈ ఇష్యూ ఏంది అన్నది పక్కన పెడితే ఇక్కడ కేసు అన్నది మరొక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. A1 గానేమో ఆ కార్ నడిపిన డ్రైవర్ని పెట్టారు, A2గా జగన్మోహన్ రెడ్డిని పెట్టారు, A3, A4, 5, 6 అని చెప్పేసి దానికి సంబంధించి ఆ రోజు కార్యక్రమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరి పేర్లు పెడుతొచ్చారు. సో దీన్ని ఎలా చూడండి, నిజంగానే A2గా జగన్మోహన్ రెడ్డి పెట్టాలి అన్నది అక్కడ ఏదైనా ఉందా, పాలసీ ఉందా, అంటే మీరు యాజ్ పర్ లీగల్ దాంట్లో ఉందా, లేకపోతే ఇది కేవలం పుటప్ కేసు గానీ మీరు చెప్తారా? వన్ థింగ్, ఇక్కడ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చట్టాలు లేని చట్టాలని కొత్తగా క్రియేట్ చేసి, అంటే లా పాస్ చేయకుండా కొత్త చట్టాలని ఎగ్జిక్యూటివ్ రూపంలోనే తీసుకురావడంలో నాకు తెలిసి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకు అలా అనుకుంటున్నానంటే, అన్నోన్ టు లా, అన్నోన్ టు ఎనీ ప్రెసిడెంట్స్, అన్నోన్ టు ఎనీ ఎక్స్పీరియన్స్ యాన్సిస్టర్స్, అన్నోన్ టు ఎనీవన్, లేని కొత్త తరహా క్రియేటివ్ ఆఫ్ కేసెస్ ఎక్కడైనా వస్తున్నాయి లీగల్ పరిభాషలో అనుకుంటే ఐ థింక్ దట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, నాకు తెలిసి ఇంకా మంచి మంచి రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి లా అకాడమిక్స్కి సంబంధించింది. అవన్నీ నాకు తెలిసి నార్త్లో ఉన్నాయి. బహుశా అక్కడి నుంచి ఇమీడియట్గా తీసేసి
ఆంధ్రప్రదేశ్ అమరావతి ఏరియాలోకి తీసుకొచ్చి పెట్టేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సో ఎందుకట్లా ఎందుకు అలాంటి ఒపీనియన్ అంటే ఇఫ్ దిస్ ఈస్ అ ప్రెసిడెంట్, ప్రీవియస్గా జరిగిన కేసెస్లో అన్నింటిలో కూడా ఇప్పుడు పెండింగ్ ఉంటాయి ఇన్వెస్టిగేషన్స్. మరి సీట్ పక్కన కూర్చున్న ప్యాసింజర్ మీద కూడా పెడతారా? ఓకే. ఒకవేళ బస్ యాక్సిడెంట్ జరిగిందనుకోండి రోడ్ మీద జరిగేటప్పుడు, మరి ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్స్ మీద అందరి మీద కూడా పెడతారా? సపోజ్ ఇప్పుడు ఈ బస్సు నడపడానికి ఎవరో ఎక్కడ ఏదో ఒక ప్రోత్సహించుంటారు, లేక ఇంటిమిడేట్ చేస్తుంటారు, ప్రపోజ్ చేస్తుంటారు, వాళ్ళ మీద కూడా పెడతారా? వాళ్ళలో ఎవరైనా ఫోన్ మాట్లాడితే వాళ్ళ మీద కూడా పెడతారా? ఆ ఫోన్ మాట్లాడడానికి ఫోన్ ఎక్కడైతే కొన్న ఆ షాప్ మీద కూడా పెడతారా? ఆ ఫోన్ తయారు చేసిన కంపెనీ కూడా పెడతారా? అంటే ఇట్లా ఎలా ఉందంటే వీళ్ళు చేసేది, ఇప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి మీద గారు కేసు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆ కార్ ఎవరైతే ఓనర్ ఉంటారో ఓనర్ వాళ్ళ మీద కేసు, తయారు చేసిన వాళ్ళ మీద కేసు, తయారు చేయడానికి ఇన్నోవేషన్ చేస్తుంటారు చూసారా, ఆయన బతుకుంటే ఆయన మీద కూడా కేసు. ఇట్లా క్రియేటివ్ ఆఫ్ కేసెస్ ఎక్కడైనా ఉన్నాయి కనిపిస్తున్నాయంటే ఫర్ అస్ ఇట్ ఈస్ వెరీ ఇన్నోవేటివ్ అండి. నిజం చెప్పాలంటే వి వెల్కమ్ టు దట్ గవర్నెన్స్. లీగల్ బైండింగ్ ఏంటి అసలు? అంటే ఇతనికి ఏటుగా పెట్టడానికి ఎందుకంటే ప్రోత్సహించారు లేకపోతే వెళ్ళం? ఓకే, వెంజన్స్ అంతే. ఇట్స్ అ ప్యూర్లీ ఆఫ్ పొలిటికల్ వెంజన్స్. ఐఎమ్ టోటలీ స్కేర్డ్ అండ్ ఐఎమ్ రియల్లీ డిప్రెస్. ఎందుకు డిప్రెస్ అంటున్నాను అంటే సచ్ ఎ కైండ్ ఆఫ్ హోమ్ మినిస్టర్ ఐ నెవర్ సీన్. నేను కూడా ఎంబీఏ చేసేటప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అక్కడ సెంటర్లో నేను కూడా ఇంటర్న్షిప్ చేశాను. అక్కడ హోమ్ మినిస్టర్తో, ఫైనాన్స్ మినిస్టర్ అందరితో కూడా నేను పనిచేశాను. ఎందుకంటే మా యూనివర్సిటీ నుంచి మేము ఇంటర్న్షిప్లో తీసుకెళ్ళినప్పుడు ఈ విధమైన కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆఫ్ పర్సనాలిటీ ఆఫ్ హోమ్ మినిస్టర్. కానీ 100 మందికి పర్మిషన్ ఇస్తే మీరు వేలాది మంది, ఈస్ దేర్ ఎనీ లా టు స్టాప్? యూ హ్యావ్ ఏ ఓన్లీ రైట్ టు, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. నువ్వు ఓన్లీ స్ట్రీమ్ లైన్ చేయగలుగుతావు, రెగ్యులరైజ్ చేయగలుగుతావు. యువర్ పవర్ ఈస్ ఓన్లీ టు రెగ్యులరైజ్, రైట్? నువ్వు దాన్ని రెగ్యులరైజ్ చేయకుండా ఇప్పుడు ఎక్స్ సీఎంకి ఉన్న ప్రోటోకాల్స్ అన్నీ కూడా మెయింటైన్ చేసాము, ఎక్స్ వై జెడ్ అని చెప్తున్నారు. రియల్లీ దట్ ఆ మెయింటెనెన్స్ ఉందా చూసుకుంటే? ఇప్పుడు రోప్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి రోప్స్? పోలీస్ వాళ్ళు ఎందుకు లేరు? ఇంకోటి హైపోథెటికేషన్ ఇన్ఫర్మేషన్స్ని పాస్ చేస్తున్నారు. రెస్పెక్టెడ్ హోమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే రెస్పెక్టెడ్ హూ వాజ్ బ్యూరోక్రాట్స్. మీ మైండ్ ఆఫ్ అప్లికేషన్ అంటాం మేము ఎవ్రీడే, ఇది కోర్టులో వాడుతుంటాం. యూజ్ యువర్ మైండ్ అని చెప్పేసి, మైండ్ అప్లికేషన్ అని చెప్పేసి. ఐ థింక్ ఐ నీడ్ టు బి సే దెమ్, యూజ్ యువర్ మైండ్స్. ఎందుకు అంటున్నానంటే కెన్ ఎనీబడి స్టాప్? ఒక పర్సన్ ఎవరైనా స్టాప్ చేయగలుగుతారా? ఇలాంటి సెలబ్రిటీస్ కానీ, మూవీ ఆర్టిస్టులు కానీ, లేకపోతే పొలిటీషియన్స్ కానీ వచ్చేటప్పుడు వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ క్రౌడ్ వస్తుంది. ఓకే, అబ్సల్యూట్గా వస్తుంది. రాడదని చెప్పడానికి ఏమైనా గిన్నిస్ బుక్లో ఏమైనా రాసి పెట్టున్నారా, లేకపోతే ఎక్కడైనా రాసి పెట్టున్నారా? నో, దట్స్ యువర్ డ్యూటీ, పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ. ఇంత క్రౌడ్ వస్తుంది అనుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ని కూడా మీరు వాడుకోవాలి. ఐ థింక్ షీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, ఆ టీంని పంపించాలి, సెక్యూరిటీని ఇవ్వాలి, పబ్లిక్ ఆర్డర్ డిజార్డర్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు. మీకు జీతాలు ఇచ్చేది దేనికోసం? తినేసి ఊరికి ఇంట్లో పడుకొని నిద్రపోవడం కోసం కాదు. మేము ట్యాక్స్లు కట్టేది. రైట్. మాకు ఈ సెక్యూరిటీని, ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ రూల్ ప్రకారంగా మీరు ఎగ్జిక్యూట్ చేయమని. మేము ఎగ్జిక్యూట్ చేయలేము, మా వల్ల కాదు, ఈ రకరకాలుగా రీజన్స్. హూ ఆర్ యూ టు సే దట్? యు ఆర్ ఎ పర్సన్ దేర్ ఓన్లీ టు డూ రెగ్యులరైజ్. రైట్. పోలీస్ యాక్ట్ ఏం చెప్తోంది? నువ్వు ఒకరు ఎవరైనా మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటే రెగ్యులరైజ్ చేయాలి. ఆ రెగ్యులర్ ఇప్పుడు పర్మిషన్ దేనికి పెట్టి, అసలు పర్మిషన్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో తెలుసా? నాకు తెలిసి ఇలా ఎవరికి తెలియదు. పర్మిషన్ అనే కాన్సెప్ట్ రావడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ ఏవి జరగకుండా ఉండడం కోసము ముందే ఇంటిమేషన్ ఇస్తే, సో దట్ పర్టికులర్ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకోవడం కోసం. రైట్. అందుకోసమే చలాన్ తీసుకుంటారు. మీరు ఊరికేమి ఇవ్వరు పర్మిషన్. వీల్ పే ద చలాన్, ఒక అమౌంట్ పే చేసి, ఆ అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్లో దాంట్లో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏఆర్ కొంతమంది ఉంటారు, లేకపోతే ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ డిఫరెంట్ వాళ్ళు పెట్టుకుంటారు. దేనికోసం వీళ్ళందరూ? బికాస్ పబ్లిక్ రెగ్యులరైజ్ చేయడం కోసము. అలా పక్కన పెట్టేసి కొత్త తరహాలో 2 seconds క్లోజ్, కొత్త తరహాలో ఇక్కడ పక్కన నిజంగా అట్లా కేసులు పెట్టాలనుకుంటే ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ మీద, గతంలో చంద్రబాబు నాయుడు మీద, గతంలో హీరోల మీద, అందరి మీద కేసులు పెట్టాలి. మరి అవన్నీ పెడతారా? ఎస్. కోటేశ్వర గారు, లాస్ట్ పాయింట్ చెప్పండి మీరు. ఎందుకంటే ఇది కేసు అవ్వడం అన్నది ఒక ఇష్యూ అయితే, ఆ కేసులో ఏటుగా జగన్ని పెట్టడం అన్న దాని మీద కొద్దిగా వ్యతిరేకతనో లేకపోతే ఈ డిస్కషన్ పాయింట్గానే మారినట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఇన్సిడెంట్ జరిగింది, అది ఖచ్చితంగా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఆయన చనిపోవడం అన్న దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాధపడతారు. కానీ బట్ ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎక్కడ ఉంది? ఆయన మీద ఏటుగా పెట్టి ఇప్పుడు కేసు బుక్ చేయడం అన్న దాని ద్వారా ఇది కేవలం రాజకీయ కుట్ర, లేకపోతే ఆ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఆయన మీద కేసు పెట్టారన్నది ఒక వర్షం వినిపించేందుకు ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటే షార్ప్గా కన్క్లూడ్ చేద్దాం.
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక కేసులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాయి. ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ యొక్క అధికారాల గురించి అవన్నీ తెలుసు, సామాన్యుడికి కూడా తెలుసు. ఎన్నికలు జరిగేటువంటి సమయంలో ఎన్నికల కమిషనర్ సుప్రీం ముఖ్యమంత్రి ఉన్నా ప్రధానమంత్రి ఉన్నా ఎవరున్నా కానీ ఆ చిన్న విషయం కూడా తెలియకుండా వెళ్ళి ఏ విధమైనటువంటి చివాట్లు తిన్నారో లేకపోతే మొట్టికాయలు తిన్నారో మనకు తెలిసిందే. ఇప్పుడు ఇటువంటి కేసుల్లో ఈ విధంగా ఒక యాక్సిడెంట్ కేసులో ఇటువంటిది ఎక్కడ ఇంతవరకు ఒక ప్రముఖుడు పాల్గొన్నటువంటి యాక్సిడెంట్ కానీ లేదా మరొక యాక్సిడెంట్ కానీ ముందు ఒక వర్షం ప్రకటించి తర్వాత రెండో వర్షం తోటి ఈ విధంగా కేసులు నేను ఒక జర్నలిస్ట్ గా అనేక ఉదంతాలు చూశాను కానీ ఇటువంటిది ఎక్కడ ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసు చివరికి ఏమవుతుంది, అది కనుక దాన్ని కొట్టేస్తే, నేను అనుకుంటున్నాను కొట్టేస్తారని అనుకుంటున్నాను నేను, కొట్టేస్తే అది ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లేదా పవన్ కళ్యాణ్ గారికి అది బూమరాంగ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఎందుకని వాళ్ళకి సలహాలు ఇచ్చేటువంటి న్యాయవాదులు కావచ్చు లేకపోతే ఇతర సలహాదారులు కావచ్చు ఎందుకని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ప్రశ్న. అందుకని ఇప్పుడు బాలాగారు చెప్పినట్టు డెఫినెట్ గా కంట్రోల్ చేయాలి. ఆయన విజయవాడ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఎన్ని వాహనాలు వస్తున్నాయో తెలియదా? గుంటూరు జిల్లాలో ప్రవేశించినప్పుడు మరి తెలిసినప్పుడు ఏ గుడ్డి గుర్రానికి పళ్ళు దొంగతున్నారు వీళ్ళు అన్ని వాహనాలు వచ్చినప్పుడు లేదా అంతమంది జనం సమకూడుతున్నప్పుడు, అంటే మీరు వదిలేసి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ఒక దుష్ట ఆలోచన కూడా దీనిలో కనిపిస్తా ఉంది అనేది నాకు, అంటే అందుకనే చెప్తున్నా నేను ఇద్దరికి మళ్ళీ చెప్తున్నా నేను ఇద్దరిది బాధ్యత రాహిత్యమే, ఇద్దరిది బాధ్యత ఉన్నది అనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇప్పుడు పోలీసుల మీద ఏం యాక్షన్ తీసుకుంటుంది ఈ ప్రభుత్వము అనేది చూడాల్సి ఉంటుంది. ఇక మరొక టాపిక్ మనం తీసుకుంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది రోజుకో మలుపు తిరుగుతుంది. మొదట ఈ కేసు బయటకు వచ్చిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ వైపు అందరి వేళ్లు చూపించారు. అందులో ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా కీలకమైన నేతలందరూ ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటల నేపథ్యంలోనే, వాళ్ళు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలోనే ప్రభాకర్ రావు మొత్తం ఈ ఇష్యూని నడిపించారు. ప్రణీత్ రావు సహకారంతో ఇదంతా జరిగింది అన్నది మొదట్లో మనం అందరం మాట్లాడుకుంటూ వచ్చాం. దీనికి సంబంధించి ఎక్కువ శాతం డిస్కషన్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టాప్ బాస్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అన్నది అప్పట్లో విశ్లేషణ వినిపించింది. దానికి అనుగుణంగానే చాలా కేసులు కానివ్వండి, ఇష్యూస్ అని మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత ప్రభాకర్ రావు బయటికి రానంత కాలము, అమెరికాలో ఉన్నంత కాలము, అమెరికా నుంచి ప్రభాకర్ రావు వచ్చిన వెంటనే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి. తద్వారా ఈ కేసు కంక్లూడ్ అవుతుంది అన్నది చాలామంది భావిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కొత్త మలుపు ఏంటంటే, ఈ పేర్లు చెప్పే నేపథ్యంలో ఒక్కరి పేరు కూడా, పొలిటీషియన్ల పేర్లు చెప్పకుండా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పిన ఆదేశాల మేరకే నేను మొత్తం చేశాను అని చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కలకలం సృష్టించడంతో పాటు ఇదేదైనా స్ట్రాటజికల్గా ప్లాన్ చేశారన్న ఒక అనుమానం వచ్చేలాగా చాలామంది భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్ కానివ్వాలి, అలాగే బీజేపీ నాయకులు ప్రభాకర్ రావు హైదరాబాద్కు రావడానికన్నా ముందే కేటీఆర్తో మాట్లాడారు. కేటీఆర్ ఇచ్చిన సలహా మేరకు, ఆయన చెబుతున్న సూచనల మేరకే ప్రభాకర్ రావు ఇప్పుడు దాన్ని వ్యవహరిస్తున్నారు అన్న ఒక మాట అయితే ఇప్పుడు వాడుకలోకి వచ్చేసింది. సో ఓవరాల్గా చూసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, నిజంగానే అప్పుడు ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలుగుతారు, ప్రభుత్వం నుంచి ఎవరు డైరెక్ట్గా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి పోలీసుల ద్వారా అప్పుడున్న వ్యక్తి ద్వారా ఇప్పించారా అన్నది కూడా ఒక మాట వినిపిస్తుంది. సో ఫైనల్గా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఏంటంటే, డీజీపీ పేరు చెప్పడం ద్వారా ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మహేందర్ రెడ్డికి చాలా కీలకమైన పదవులు అప్పగించారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి కూడా ఆయనకి మంచి గౌరవం ఇచ్చిన నేపథ్యంలో ఇలా ఈ కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దీని మీద కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ బాలా గారు, ఎవరు దీన్ని చేయించారు, అసలు ఏంటనే ఒక సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ అని ఎక్కువ డిస్కషన్ జరిగింది. తర్వాత ఇప్పుడేమో ఆ పార్టీకి సంబంధించిన నాయకుల పేర్లు ఏమీ లేకుండానే ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎలా చూడాలంటారు? ఉన్న అనుమానాలు కానివ్వండి, ఇప్పటికే ప్రాచుర్యంలోకి వచ్చిన వర్షన్స్, వేటి నమ్మాలంటారు, ఎలా చూడాలంటారు? వన్ థింగ్, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది బేసికల్గా జరుగుతుంది. అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఈవెన్ ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా దట్స్ కామన్ థింగ్. నిజంగా అంత హానెస్టీ ఆఫ్ ఆఫీసర్స్ ఉన్నారు, రూల్ ఆఫ్ లాని, లేకపోతే వాళ్ళ డిఓపిటి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము, లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్లో ఉన్న ఎస్ఓపీల ప్రకారము, రూల్స్ ప్రకారము, వీళ్ళ కన్వెన్షన్స్ ప్రకారము ఫాలో అవుతున్నారంటే నో. ఎందుకు నో అంటున్నానంటే దట్స్ ప్యూర్లీ న్యాచురల్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు నేను ఈరోజు నేను సేఫ్గా నా డ్యూటీ నేను కంప్లీట్ చేయాలంటే ఐ హ్యావ్ టు లిజన్ ద మై బాస్. ఈవెన్ సర్వీస్ రూల్స్లో అదే ఉంటుంది. యూ హ్యావ్ టు ఒబే ఆర్డర్ ఆఫ్ యువర్ సుపీరియర్.
వాడు ఏం చెప్పినా ఓబే చేయమంటారు. అంటే అది రైట్ ఆర్ రాంగ్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఆ పాయింట్ని తీసుకొని ఇల్లీగల్గా చెప్పిన పని కూడా ఓబే చేయాల్సిన పరిస్థితికి ఈరోజు దిగజారిపోయారు. ఎందుకు దిగజారిపోయారంటే బికాస్ ఆఫ్ దే నీడ్ టు బి సేఫ్ గార్డ్ దేర్ స్కిన్, దేర్ జాబ్. సో ట్యాపింగ్ జరగడం అనేది కామన్. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ వెంజన్స్ అనేది తీసుకురావడం అనేది ఇది అబ్సల్యూట్లీ అన్నోన్ టు ఎనీవన్. ఎందుకంటే ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఒకప్పుడు మనం తమిళనాడులో చూసేవాళ్ళం, బట్ ఆ తమిళనాడు ట్రెండ్ కాస్త, ఎందుకంటే అంత మనం తమిళనాడు నుంచి బైఫికేట్ అయ్యాం కాబట్టి అక్కడి నుంచి కంప్లీట్గా స్టేట్ బైఫికేషన్ జరిగింది కాబట్టి ఆ నేచర్ని ఇప్పుడు మన వైపు పాకిందని అనుకోవచ్చు మనం. ఓకే, గాలులు ఇటు వీస్తున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోకి. రైట్. సో ఈ వీళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు, ఎందుకంటే ఇన్ని ఇష్యూస్ చూశారు ఆంధ్రప్రదేశ్లో, ఇష్యూస్ చూశారు. ఆల్మోస్ట్ మీకు డీజీపీ ర్యాంక్ ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని లోపలేసి వాళ్ళు పాపం ఎంత హింస పెడుతున్నాం. సో ఈయన ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయారు. సో రిటైర్డ్ అయిపోయినప్పుడు డెఫినెట్గా లీగల్ వాళ్ళతో ఒపీనియన్ తీసుకుంటారు, లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్న అధికారుల్లో మంచి మంచి క్యాడర్లో ఉన్న మినిస్టర్స్తో మాట్లాడుకుంటారు. ఇప్పుడు మేబీ వాళ్ళు ఇచ్చిన సలహాల ప్రకారం ఆయన యాక్ట్ అవుతారు. వాళ్ళు ఇచ్చిన సలహాలు కాకుండా ఈయన ఓన్గా యాక్ట్ అవుతారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా ఆయనకి ఇస్తుందా? నో. పోనీ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా బెనిఫిట్ ఉందా? నో. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఆయనకి ఏమైనా వచ్చే అవకాశాలు అంటే ఉన్నాయా? ఇక్కడ వినిపించే అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, నిజంగానే అప్పుడు అధికారంలో ఉన్న నాయకుల ప్రమేయం లేకుండా కేవలం డీజీపీను ఒక ఎస్ఐబి చీఫ్ కలిసి ఇంత పెద్దది కంప్లీట్ చేసే అవకాశం ఉందా? ఇంతది అంటే ఇలాంటి ఆపరేషన్ లేకపోతే ఇలాంటి ట్యాపింగ్ యాక్టివిటీని మొత్తం 6,000కు పైగా ఫోన్ కాల్స్ విన్నారు అన్నది ఒకటి వినిపిస్తుంది. సో ఇలాంటిది జరిగే అవకాశం ఉందా అన్నదే సామాన్యులు చాలా మందికి ఆ ప్రశ్న ఉంది. నాది ఒకటే క్వశ్చన్, ఫోన్ ట్యాపింగ్ జరిగింది విన్నారు అన్నది ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ ఏదైనా ఉందా? పోనీ ఆ మిషన్ని కానీ ఆ సాఫ్ట్వేర్ కానీ వాళ్ళు ఫోన్ కాల్స్ విన్న ఫోన్ నెంబర్స్ కానీ ఆ ఫోన్ కాల్స్ విన్న ఆడియోస్ కానీ ఆర్ టెక్స్ట్లు కానీ ఏమైనా ఎవిడెన్స్ ఉందా? చూసారు ఇప్పుడు మీడియాలకు ఏమైనా వచ్చిందా? పోనీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళు ఏమైనా బయటపెట్టారా ప్రైమా ఫేసి ఉంది మాకు ఎవిడెన్స్ అని చెప్పేసి అని? ఇట్స్ ఆల్ ఇల్యూషన్స్. ఇది ఉంచరు కూడా. గవర్నమెంట్ వెళ్ళిపోతుంది అని తెలిసినప్పుడు మీకు ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ ఇంకా అయిపోయింది మన పని లేదన్నప్పుడు ఇమీడియట్లీ దాన్ని డిస్ట్రాయ్ చేస్తారు. ఈవెన్ దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి కోఆపరేట్ చేసేది కూడా డిపార్ట్మెంట్. ఎందుకంటే రేపటి రోజు కొత్త గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఎవరి నెక్ మీదకి వస్తుంది? అది వాళ్ళ మీదకి వస్తుంది. కాబట్టి దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తారు. ఓకే, ఎందుకు డిస్ట్రాయ్ చేస్తారు? బికాస్ రేపు వీళ్ళ మీదకి రాకుండా ఉండడం కోసము, సేఫ్ గార్డ్ చేసుకోవడం కోసము ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ వాళ్ళ స్కిన్ని కోసము చేసే చర్యలో అవన్నీ కంప్లీట్ డిస్ట్రాయ్ చేసేస్తారు. ఎస్, కోటేశ్వరరావు గారు, ఇక్కడ అదే ప్రశ్న మరొకసారి. కేసీఆర్, కేటీఆర్ డైరెక్ట్గా దీన్ని ఆర్గనైజ్ చేశారు, వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే జరిగిందన్నది మొదటగా వినిపించిన వర్షన్. ఇప్పుడేమో ఆయన డైరెక్ట్గా డీజీపీ పేరు, సిఎస్కి సంబంధించిన వైపు వేలు చూపిస్తూ ప్రభాకర్ రావు ఒక కొత్త వర్షన్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో దేన్ని నమ్మాలంటారు? ఎందుకంటే ఇనిషియల్గా మీకు ఇఫ్ యూ రిమెంబర్ ఖచ్చితంగా ఏం చెప్పారంటే, ప్రైవేట్గా అంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రైవేటుగా కంట్రోల్ యూనిట్లని క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి ఇవంతా ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం మొత్తం నడిపించారు. దానికోసం ఇజ్రాయెల్ నుంచి స్పెషల్ సాఫ్ట్వేర్ ఒకటి కొన్నారు అన్నది అప్పట్లో వినిపించింది పాట. సో ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? మొత్తానికి బీఆర్ఎస్ పేర్లు రాకుండా, బీఆర్ఎస్ నాయకుల పేర్లు రాకుండా ఇప్పుడు ప్రభాకర్ రావు కలిసి చేస్తున్న ఒక కుట్రగానో లేకపోతే ఒక డ్రామాలాగానో దీన్ని చూడాలంటారా, లేకపోతే ఇంకో వర్షం ఏమైనా ఉందా? ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రత్యర్థుల మీద లేదా టార్గెటెడ్ కొంతమంది వ్యాపారుల మీద కావచ్చు, ఇండస్ట్రియలిస్టుల మీద కావచ్చు, లేదా ఇంకా ఇతర రంగాలకు చెందినటువంటి వాళ్ళ మీద కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది వాస్తవం. అయితే అదంతా కూడా అనధికారికంగా జరుగుతుంది. ఏ ముఖ్యమంత్రి లేదా ఏ హోం మంత్రి ఇదిగో నేను జాబితా ఇస్తున్నాను, సంతకాలు చేస్తున్నాను, ఇదిగో ఫైల్ పంపిస్తున్నాను, ఈ ఫైల్లో ఉన్నటువంటి పేర్లన్నీ మీరు నాకు చేసి ఇవ్వండి ఎవ్వరు ఇంతవరకు చరిత్రలో ఎవరు చెప్పలేదు. ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా ఆ విధంగా చెప్పినటువంటి లేదు. ఈ కేసు ప్రారంభమైనప్పటి నుంచి నేను చెప్తున్నది అదే. ఎక్కడ రాజకీయ నాయకులకి దీనిలో మట్టి అంటేది లేదు, వాళ్ళ ప్రమేయం కూడా ఎక్కడ రుజువు కాదు. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతోనే లేదా ఆయనకి తెలుసు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ ఈయన చెప్పేది కూడా ఏమిటి అంటే, ఇప్పుడు నక్సలైట్లు కావచ్చు, లేదా ఇతర టెర్రరిస్టులు కావచ్చు, లేదా అవాంఛనీయమైనటువంటి శక్తులకు సంబంధించి పర్మిషన్ తీసుకొనే ఈ ట్యాపింగ్ చేస్తారనేది అందరికీ తెలిసినటువంటిది. అటువంటి అవకాశం కూడా ఉన్నది చట్టంలో. ఆ విధంగా కొంతమంది పేర్లు పెట్టి, కొన్ని ఫోన్ నెంబర్లు అవి పెట్టి, ఆ పేరుతోటి అనధికారికంగా మనం అనుకుంటున్నట్టు లేదా ప్రచారంలో ఉన్నటువంటి 1000 ఫోన్లు లేదా 100 ఫోన్లు ఇతరులు ఇవన్నీ కూడా చేయడం అనేటువంటిది
అన్అఫీషియల్ గా సాగించినటువంటి వ్యవహారం ఇది. ఉమ్, అందుకని డీజీపీ గారు ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాటిల్లో ఇదిగో ఫలానా నక్సలైట్లు, ఫలానా అవాంఛనీయ శక్తులు, ఫలానా టెర్రరిస్టులు వాళ్ళ పేర్లు అంటే ఎస్ ఆయన అధికారికంగానే ఇస్తాడు, అవును. డీజీపీ ఇస్తాడు. ఆ ఇచ్చినటువంటి దాన్నే ఇప్పుడు బహుశా ప్రభాకర్ రావు గారు అదిగో అదే అని చెప్పేసి అది మేము చేసామని చెప్తాడు రేపు. అంతే తప్ప అనధికారికంగా చేసి మేము డీజీపీ ఇచ్చాడని కూడా ఈయన కూడా చెప్పాడు, చెప్పడానికి కూడా లేదు. ఎట్లా చెప్తాడు? చెప్తే ఆధారాలు ఏంటి చూపించుకుంటే ఈయన దగ్గర ఆధారాలు ఏమి ఉండవు, అవే ఉంటాయి, అఫీషియల్ గా ఇచ్చినట్టువే ఉంటాయి. అందుకని ఇప్పుడు అన్అఫీషియల్ గా ఇచ్చినటువంటి చేసినటువంటి దీనిలో ఎవరైనా ఎక్కడైనా ఎవిడెన్స్ ఉండి ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రణీత్ రావు అనేటువంటి చేసినది అదే అధికారం పోగానే ఉమ్, ఆ అంశాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తారు. ఎవరైనా చేస్తారు, ఫైళ్లు తగలబెడతారు, డిస్కులు నాశనం చేస్తారు, ఇటువంటివన్నీ కూడా కామన్. అవును. అందుకని ఇప్పుడు ఏం తెలుస్తారు అని అంటే ప్రభాకర్ రావు ధైర్యం కూడా ఏంటంటే ఎక్కడ ముఖ్యమంత్రి కానీ లేదా ఆయన బాసులుగా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు దీనిలో వచ్చేటువంటి అవకాశం లేదనేది నిర్ధారించుకున్నారు వాళ్ళు. అవును. అదే విధంగా డీజీపీ మీద పర్మిషన్ ఇచ్చినటువంటి ఫోన్లో డీజీపీ ఉంటాయి. రేపు మహేందర్ రెడ్డి గారిని విచారిస్తే ఆయన కూడా చెప్పేది అదే, ఇదిగో నా దగ్గరికి ఈ ఫోన్ నెంబర్లు అని వచ్చాయి, వీటి మీద నేను చెప్పాను అఫీషియల్ గా అని చెప్పేసి చెప్తాడు. ఉమ్, అందుకని ఇక్కడ గజం మిథ్య పలాయనం మిథ్య అని చివరికి ఈ కేసులో ఏం తెలుస్తుంది అనేటువంటిది ఏమి ఉండకపోవచ్చు. కానీ పాపం ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి, మా మాటలు విన్నారు, తద్వారా మాకు ఇలాంటి నష్టం జరిగిందని కొద్దిమంది, అట్లా మరికొద్ది మంది ఏమో చెప్తారు కానీ వాళ్ళ దగ్గర ఏమి సాక్ష్యాలు ఏమి ఉండవు కదా. ఏం లేవు వాళ్ళ దగ్గర వాళ్ళకి అనుమానం, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఏమి ఉండవు. ఇప్పుడు షర్మిల గారు కూడా చెప్పారు, అవును. నాకు వైవి సుబ్బారెడ్డి గారు ఒకటి వినిపించారు అని చెప్పేసి చెప్పారు. వాటి అన్నింటికి ఆయన ఏం వినిపించాడు, ఏమున్నది, దానికి ఆధారాలు ఏమిటి, అది ట్యాపింగ్ ద్వారానే అది రికార్డ్ చేశారనడానికి ఎట్లా ఇవన్నీ కూడా చాలా ప్రొసీజర్ ఉంటుంది. అవును. కోటమిరెడ్డి కూడా అప్పట్లో బయటకు వచ్చే క్రమంలో కూడా కోటమిరెడ్డి చెప్పింది కూడా అదే, నాకు పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోన్ చేశాడు, జాగ్రత్తగా ఉండు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావని నన్ను బెదిరించారు, సో తద్వారా నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఆయన కూడా అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యం అప్పట్లో ఉంది. డెఫినెట్ గా నేను అందుకనే చెప్తున్నా, ఎవరు అధికారం ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ విధంగా దొంగ చెవులతో వింటాం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఆ బహిరంగ రహస్యం అందరికీ తెలుసు కానీ ఎక్కడ అఫీషియల్ గా జరగదు. అఫీషియల్ గా జరిగినప్పుడు ఎవరిని శిక్షిస్తారు, ఏం తేలుస్తారు అనేటువంటిది సమస్య అనేది నేను చెప్తాను. అయితే ఇక్కడ ఒక మాట చెప్పండి సార్, ఇప్పుడు ఇదంతా చాలా అంటే ప్లాన్డ్గా జరుగుతుంది అనేది అయితే అర్థమవుతుంది. ఒకటి మీరు అన్నట్టు ఎవిడెన్స్ అయితే ఎక్కడ దొరకట్లేదు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కానివ్వండి, వీళ్ళు కేవలం వీళ్ళు చెప్పే టెస్టిమోనియల్స్ని బేస్ చేసుకొని లేదా వీళ్ళు ఇచ్చే వాంగ్మూలాల ఆధారంగానే ఈ కేసు మొత్తాన్ని కన్క్లూడ్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ ఈ కేవలం వీటి మీదనే కనుక కేసు ఫైల్ చేస్తే దానికి ఎవిడెన్స్ చూపించాలి, దగ్గరకు వచ్చేసరికి ఆ కేసులు ఉంటాయా ఊడిపోతాయా అనేటువంటి సమస్య. అందుకని దానికి అవసరమైనటువంటి ఎవిడెన్స్ వీళ్ళు ఏమింత వరకు అంటే ఎవిడెన్స్ మనకి ఎప్పుడు చెప్పరనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏదైనా దొరికితే అది ఎప్పుడంటే కోర్టు ముందుకు వెళ్ళిన తర్వాత ఎవిడెన్స్ ఈ విషయాలన్నీ వస్తాయి. ముందే కనుక చెప్పేట్లయితే దానికి ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు మనకు తెలిసిందే. అందుకని చివరికి ఇదంతా కూడా గాలిని కోసినటువంటి వ్యవహారంగా ఉంటుందా అనేది నా అనుమానం. ఎస్ బాలా, మీరు ఫైనల్గా ఈ పాయింట్ మీద చెప్పండి. అంటే నిజంగానే ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా కేవలం, ఎందుకంటే ఇప్పుడు పెట్టిన కేసు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు కన్నా దానికి అవసరమైన ఆధారాలన్నింటినీ వీళ్ళు డిస్ట్రాయ్ చేసేది ఇప్పుడు కేసు ప్రస్తుతం నడుస్తుంది, దానికి అనుగుణంగా దాని బ్యాక్ సైడ్ వెళ్తున్నారు. సో ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా కేవలం వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని లేదా వీళ్ళు ఇచ్చే టెస్టిమోనియల్స్ బేస్ చేసుకొని కేసు నిలబడే అవకాశం ఉందా? అది నిలబడదనే ధైర్యమే ఇప్పుడు వాళ్ళు ఇలా నడిపిస్తుంది. ఒకటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మీద, అంటే కో అక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మీద ఇంకొక పర్సన్ని అక్యూజ్ చేయడం కానీ పనిష్ చేయడం కానీ ఒకప్పుడు జరిగేది, ఇప్పుడు లేవు. ఎందుకంటే సుప్రీంకోర్టు కేటగారికల్గా చాలా చెప్పింది, కొలాబరేటివ్ సబ్స్టాన్షువల్ కనెక్టెడ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుండా, నెక్సస్ లేకుండా కో అక్యూజ్డ్ చెప్పిన కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద బేస్ చేసుకొని కేసు రన్ అవ్వడం చాలా హైలీ ఇంపాసిబుల్. ట్రయల్కి వచ్చినప్పుడు బియాండ్ రీజనబుల్ డౌట్స్ అంటారు, దట్ ఈస్ అ ప్రిన్సిపల్. ఒక క్రిమినల్ కేసు ఏదైనా కన్విక్ట్ అవ్వాలి అంటే బియాండ్ రీజనబుల్ డౌట్స్ దాటేసిన తర్వాతనే అది కన్విక్షన్లోకి మారుతుంది. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్, రైట్, ఆర్ బియాండ్ రీజనబుల్ డౌట్స్ ఎక్కడ ఒక్క చోట డౌట్ వచ్చినా, ఇఫ్ దెర్ ఈస్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్, దట్ బెనిఫిట్ గోస్ టు ద అక్యూజ్. రైట్. ఒక చిన్న డౌట్ అంటే ఒక చోట ఒక పాయింట్ కట్ అయిపోయిందంటే ఇంకా దాని నెక్సెస్ కావాలి. సో ఇక్కడ మనం తీసుకుందాం, సపోజ్ ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేశారు, దానికి ఫోన్ ట్యాపింగ్ చేసిన దానికి ఒక టూల్ ఉంటుంది,
సాఫ్ట్వేర్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ ఉంటారు. ఆ చేసిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా సబ్స్టాన్షువల్గా చేశారు, జరిగింది, ఇగో ఈ టైంలో చేశారు, ఈ ఫోన్ నెంబర్ మీద చేశారు, ఇన్ని రికార్డులు విన్నారు, దానికి సంబంధించిన రికార్డ్ ఇది, ఈ పలానా ఆఫీసర్ చేశారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్లు ఇవి, ఇవన్నీ చైన్స్ కావాలి. ఆ చైన్ లింకప్ ఉంటేనే ట్రయల్లో మీకు కేసు అనేది నిలబడుతుంది. మీకు ఎక్కడ బ్రోకెన్ చైన్ ఉందనుకోండి, ఎవరో ఎల్ఐ వచ్చారు, మల్లయ్య వచ్చారు, పుల్లయ్య వచ్చారు, ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, లేకపోతే ఇంకో ఐపీఎస్ రిటైర్డ్ అయిపోయిన ఆఫీసర్ వచ్చారు, ఇంకొక ఆయన చెప్పాడంట. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడో తెలుసా, ఇంకొక ఆఫీసర్ వచ్చి డీజీపీ వచ్చి సపోజ్ నాకు తెలియదండి, గతంలో ఉన్న హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ నాకు చెప్పాడంటాడు. ఇప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ లేరుగా, రైట్, లేదంటే పిఎం చెప్పారంటారు. సో అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, అప్పుడు పిఎం తీసుకొచ్చి విచారిస్తారా? దిస్ ఇస్ ఆల్ స్పెక్యులేట్ ఆఫ్ ఇల్యూషన్స్. సో మొత్తానికి ఓవరాల్గా అయితే ఈ హైపోథెటికేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ తప్పనిచ్చి ఇవన్నీ ప్రాక్టికల్గా నడిపే. ఎందుకంటే వీళ్ళన్నీ నాకు తెలిసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, ముందు ఇండియా మారాలి, రాష్ట్రం మారాలంటే ఎగ్జిస్టింగ్ ఉన్న పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలకి ఈసారి ఓట్లు ఎవరు వేయద్దండి. రైట్ రైట్ డిస్కషన్ అది డిఫరెంట్. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ కేసు అనేది ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది, అంతేకాకుండా కొత్త వర్షన్స్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక మరొక టాపిక్ మనం చూద్దాము. మంత్రాలకు చింతకాయలు రాలవు అన్నమాట మనం గతంలో వింటూ ఉంటాం, కానీ ఈసారి నేను వేసిన మంత్రాలకి ఒక ప్రాణమే పోయిందని చెప్పి ఓ వ్యక్తి క్లెయిమ్ చేసుకున్న వీడియో నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి చూస్తున్నాం. సంజయ్ శ్రీధర్ రావు ఆయన చేసిన క్లెయిమ్ చాలా చిన్నది కాదు, ఎందుకంటే ఒక ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మాగంటి గోపీనాథ్కి సంబంధించిన మృతికి కారణం నేను చేసిన పూజల కారణంగానే ఆయన అనారోగ్యం బారిన పడి చనిపోయారు, నువ్వు నాతో పెట్టుకుంటే నీకు కూడా అదే గతి పడుతుంది అనే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. నిజంగానే 2022-2023 సమయంలో ఇద్దరి మధ్యలో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని విభేదాలు ఉన్న నేపథ్యంలో కేసులు పెట్టుకున్న నేపథ్యము, ఆ కేసుల్లోనే సంజయ్ శ్రీధర్రావు జైలుకు వెళ్ళారు అన్న మాట కూడా ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. అందులో నిజమెంత అబద్ధమెంతో పక్కన పెడితే అందులో భాగంగానే మాగంటి గోపీనాథ్ మీద సంజయ్ శ్రీధర్రావు కక్ష పెంచుకున్నారు, ఆయన చేసే ఏదైతే ఇలాంటి పూజలు చేయించి ఆయన్ని మట్టు పెట్టారు అన్నది ఒక పాయింట్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ మంత్రాలకు చింతకాయలు రాలవంటారు, కానీ బట్ దాని ద్వారా మేము మనుషులని తుదముట్టించగలుగుతాము నమ్మే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ మందిలోనే ఉంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాం నరబలులు అన్నవి కూడా జరుగుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. నరబలు సమర్పించడానికి ముఖ్యమైన కారణాలు వాళ్ళకి అతీంద్రియ శక్తులు వస్తాయి అనేది. అంతేకాకుండా అతీంద్రియ శక్తులు రావాలంటే స్వలింగ సంపర్కం కూడా చేయాలి అని కొద్దిమంది చెప్తారు. అలాంటి వాటిని నమ్మే వాళ్ళ సంఖ్య కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది అంటారు. దేవుడు ఉన్నాడు అంటే దెయ్యం ఉన్నది అని నమ్మే వాళ్ళ నేపథ్యంలో దేవుడు మనల్ని ఒక వరాలు ఇస్తే దెయ్యాలు మనల్ని శపిస్తాయి, ఆ శాపాలు ఒకరి ప్రాణాలు కూడా తీస్తాయి అని నమ్మే విధంగా జనాలు మాట్లాడుకున్నది గతంలో మనం చూస్తూ వచ్చాం. కానీ ఆన్ కెమెరాలో ఇలా ఎవరు కానీ ఇలా క్లెయిమ్ చేసిన పరిస్థితి లేదు. అందులోనూ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణానికి కారణం నేనే అని చెప్పిన నేపథ్యంలో ఆ మరణానికి కారణం ఆయన కాకపోయిండొచ్చు, కానీ ఆయనని చంపే ప్రయత్నం చేసినట్టుగాను ఆయన చంపాలనే ఆలోచన ఉన్నట్టుగా అయితే ఇక్కడ అర్థమవుతుంది. ఈ సందర్భంలో ఎలా చూడాలి ఈ కేసుని? కేవలం మూఢనమ్మకంగానే కొట్టిపారేయాలా, లేకపోతే ఆయన ఇంటెన్షన్లో ఒక వ్యక్తిని తుదముట్టించాలన్న ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఏమైనా ఇప్పుడు హాని తలబడే అవకాశం ఉందన్నది కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది. ముఖ్యంగా మనం ఇక్కడ 2 విషయాల గురించి ఆలోచించాలి, 2 విషయాల గురించి మాట్లాడాలి. మొదటిది, ఇలాంటి మూఢనమ్మకాలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి, దీనిపైన ఎంత అవగాహన కల్పించినా సరే చాలామంది ఇంకా అలాంటి ఆలోచన విధానంలో ఎందుకు ఉండిపోతున్నారు అన్నది. దీనికి తోడు సంజయ్ శ్రీధర్ లాంటి వాళ్ళు డైరెక్ట్గా నేను చంపించానని చెప్పడం కానివ్వండి, ఈ క్షుద్ర పూజల్లో నేను పాల్గొంటాను అని క్లెయిమ్ చేసిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే ఇలాంటి క్లెయిమ్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుందన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది. ఒకసారి ఇదే విషయం పైన కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. కోటేశ్వరరావు గారు, ఇక్కడ ఇక్కడ కీలకమైన అంశం అసలు అంటే నమ్మకాలు, మూఢనమ్మకాలు, దేవుడు, దెయ్యం ఇవన్నీ ఒకటైతే ఒక మనిషిని నేను మంత్రాలు వేసి చంపించేశాను, అదే గతి నీకు పట్టబోతోంది, 15 రోజుల్లో నీకు కిడ్నీ ఫెయిల్ అయి చనిపోతారు అని చెప్పి ఒక వ్యక్తికి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చే పరిస్థితి. సరే, ఆ వార్నింగ్ అన్నదాన్ని ఒక రకంగా చూడాలి. ఇందులో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చావుకు నేను కారణము, నేనే పూజలు చేయించి చంపాను అని చెప్పి అంటున్నారు. ఎలా చూడాలంటారు? ముందు ఆ విధంగా చెప్పినటువంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేయాలి, కేసు పెట్టాలి, హత్యా నేరం కింద కేసు పెట్టాలి. ఒకవేళ అటువంటి అవకాశం లేకపోయేట్లయితే ఇలాంటి ప్రకటనలు చేసేటువంటి వాళ్ళని, లేకపోయేట్లయితే కొంతమంది జ్యోతిష్కుని చెప్పేవాళ్ళు, లేకపోతే హస్త సాముద్రికాలు ఇట్లాంటివి చెప్పే వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు, సమాజంలో భయ విహలతను కలిగిస్తున్నారు. కనుక అవసరమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ముందు వీళ్ళందరినీ కూడా జైల్లో పడేయాలనేది నా అభిప్రాయం. సార్ కోటేశ్వర గారు, లేకపోతే చిన్న డౌట్ ఉంది కంటిన్యూషన్ మీద అంతనే. ఇప్పుడు
మన భారతదేశం ప్రిన్సిపల్ ఉండేదే దాని మీదే కదా సార్. మరి దాన్ని ఎలా మనం ఎరాడికేట్ చేయగలుగుతాం? పూజలు రకరకాలైన మంత్రాలు, రకరకాలైన శాస్త్రాలు, రకరకాలైన ఇలాంటి దాని మీదే కదా. ఇప్పుడు జనాలు వెళ్ళి దేవుడి దగ్గర దండం ఎందుకు పెట్టుకుంటున్నారు, బిలీవ్ ఎందుకు చేస్తున్నారు అంటే, ఐ టెల్ యూ వన్ థింగ్ సార్, ఒక చిన్న డౌట్. ఇప్పుడు గుడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఏం కోరికలు కోరుకుంటున్నారో అవి జరుగుతున్నాయి. అలానే ఇది కూడా వన్ ఆఫ్ ద కోరిక లాంటిదేమో అని నా డౌట్. కోరిక అంటే అది ఒకరి మంచి కోసం జరిగే కోరికలు వేరు, కానీ ఇంకొకరి చావుకు నేను కోరుకున్నాను, చావు కోసం నేను పూజలు చేశాను అన్న దాన్ని నేను అదే ఇప్పుడు ఇలాంటి విషయాలు ఏంటంటే, ఇప్పుడు నిజంగా దీనికి చట్టాలు తీసుకురావాలనుకుంటే బీజేపీ పార్టీనే ఉండదు. రైట్. ఎందుకంటే కోటేశ్వర గారు పాయింట్. ఎస్ ఎస్ సార్, చెప్పండి సార్. అందుకనే ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంటుందా లేదా బీజేపీ కోసం మనం కాదు కదా, సమాజం కోసం మనం ఆలోచించాలి. బీజేపీ ఉంటే ఎంత, లేకపోతే ఇంకొక పార్టీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత. సమాజాన్ని తప్పుదారి పట్టించేటువంటి ఇలాంటి వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే నేను చెప్తుంది అదే. అవసరమైతే చట్టాలు, ఇప్పుడు పూజలు చేసుకోవచ్చు లేదా మంత్రాలు చదువుకోవచ్చు, అది వ్యక్తిగతం. కానీ అటువంటి పూజలకి మంత్రాలకు శక్తి ఉందా లేదా అనేటువంటి పక్కన పెట్టేటైతే, నేను ఫలానా వాడు చావడానికి నేను మంత్రాలు చేస్తున్నాను, పూజలు చేస్తున్నాను అని చెప్పేటువంటి వాళ్ళని ముందు హత్య నేరం కింద వాళ్ళని అటువంటి వాళ్ళని పెట్టాలి. ఆ విధంగా సమాజానికి హాని చేస్తున్నారు వాళ్ళు. అటువంటి హాని చేసే వాళ్ళని ఎందుకు సమర్థించాలి? లేదు, ఫలానా బాలా గారిని లేదా ఫలానా చిదంబరం గారిని లేదా ఫలానా కోటేశ్వరరావు గారిని వాళ్ళు ఉన్నటువంటి ఆర్థిక స్థితి నుంచి తెల్లవారేసరికి నేను కోటీశ్వరులు చేయడానికి పూజలు చేస్తున్నానని అనుకోండి, ఓకే, నష్టం లేదు. కానీ ఈ విధంగా చంపడానికి లేకపోతే ఇంకో ఆయన చంపేశాను మిమ్మల్ని చంపబోతున్నా 15 రోజుల్లో నువ్వు కూడా ఖతము, నీ భార్య ముండమోస్తుంది అనే పదం వాడు. ఆ విధంగా చెప్పినటువంటి వాళ్ళని చట్టం మరి ఎందుకు ఉపేక్షించాలి? ఎవరైనా కావచ్చు, పెద్దవాడా చిన్నవాడా, డబ్బులు ఉన్నాడా లేకపోతే ఇంకోడని కాదు. అందుకని ఇలాంటి వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా వేసేసి కేసులు పెట్టాలి, కోర్టుల చుట్టూ తిప్పాలి, జైలు పాలు చేయాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదచ్చు. అంతకు మించి వేరే పరిష్కారాలు ఏమి లేవు ఇట్లాంటి వాళ్ళు. ఎందుకంటే తామరతంపరగా పుట్టుకొస్తున్నారు ఇటీవల కాలంలో. వ్యక్తుల జీవితాల్లో కూడా, సెలబ్రిటీల జీవితాల్లో కూడా వెళ్ళి అనేకమైనటువంటి ఇలాంటి చేసేటువంటి వాళ్ళని ఎందుకు సమాజం మంచి వాళ్ళని సహించాలి, కానీ ఇలాంటి చీడ పురుగుల్ని, ఇలాంటి మూఢనమ్మకాలను పెంచే వాళ్ళని లేదా వాళ్ళని ఎందుకు ఇది ప్రోత్సాహం కూడా. ఒక విధంగా చెప్పాలంటే హత్యలకి లేకపోతే దాడులకి ప్రోత్సాహం కూడా. ఇటువంటి వాళ్ళని మాత్రం స్పేర్ చేయకూడదు అనేది నా అభిప్రాయం. ఎస్ బాలగారు, ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, మొదటిది ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. సరే, ఆయన చావు కారణము ఖచ్చితంగా నేను కూడా నమ్మట్లేదు ఇట్లాంటి మంత్రాలు ఉన్నాయని చెప్పి, కానీ ఉద్దేశం అయితే ఈయనకు ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ అది ఆస్తి తగాదానో లేకపోతే ఇంకో ఇష్యూ అయితే వాళ్ళ కుటుంబానికి కూడా అంతే స్థాయిలో ఇవాళ ప్రాణానికి హాని ఉంది అని చూడాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చావుకు కారణం నేనే అని చెప్పి బాహాటంగా చెప్పిన తర్వాత కూడా చర్యలు లేకపోతే దానివల్ల నష్టం జరిగే అవకాశం లేదంటారా? ఎట్లా చూడాలంటారు? అంటే 2 things అండి. మన రాజ్యాంగంలో సెల్ఫ్ కన్ఫెషన్ కెనాట్ బి టేక్ ఇన్ టు ద కన్సిడరేషన్ ఒకటి ఉంది. అంటే ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో సబ్స్టాన్షియల్, ఇప్పుడు ఆయన హెల్త్ బాగాలేదు, ఎప్పటి నుంచో హాస్పిటలైజేషన్ ఉన్నారు అనేది పబ్లిక్ టు నో, ఎవ్రీవన్ నోస్ దట్ ఇట్స్ ఓపెన్ సీక్రెట్. బేసికల్గా చెప్పాలంటే ఆయన హెల్త్ బాగాలేదన్న విషయం, రైట్? ఇప్పుడు ఆయన దాన్ని ఎలా సెల్ఫ్ డిస్క్లైమర్ చేసుకుంటున్నారో, క్లెయిమింగ్ చేసుకుంటున్నారంటే దాన్ని బెనిఫిట్ పొందడం కోసం ఆయన క్లెయిమింగ్ చేసుకుంటున్నారని మనం ఒకటి భావించాలి. ఇప్పుడు దాంట్లో ఒకవేళ కేసు పెట్టి మనం విచారించిన, బట్ వేర్ ఈస్ ద నెక్సెస్ అండ్ ఎవిడెన్స్ అనేది ఇస్ క్వశ్చన్ నౌ. ఇలాంటి కేసులు మనం పెట్టుకున్నా కూడా మేబీ కేసు అవ్వడానికి, ఎఫ్ఐఆర్ అవ్వడానికి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి అది పనికొస్తుందేమో కానీ, బట్ ట్రయల్లో నిలబడవు. ఎందుకు నిలబడవు అంటున్నానంటే, నిజంగానే ఇప్పుడు ఇలాంటి వాటి మీద మనం చట్టాలు తీసుకురావాలి, లేకపోతే చట్టాలు చేయాలి, ప్రజలకు అవగాహన తీసుకురావాలంటే అవగాహన ఎవరికి తీసుకురావాలి? ప్రజలకు. చేసేది ఎవరు? ఆ ప్రజలే. వెళ్తున్నది ఎవరు? ఆ ప్రజలే. చేస్తున్నది ఎవరు? ఆ ప్రజలే. ఈ ప్రజల మైండ్ సెట్లో కంప్లీట్గా అది వాక్యూమ్ అయిపోయి కూర్చున్నప్పుడు మీరు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎంతమంది డిబేట్స్ పెట్టినా, ఎంతమంది అవేర్నెస్ తీసుకున్నా ఇట్ వోంట్ బి హ్యాపెన్. ఎందుకంటే మన సిస్టమ్ ఇస్ డిజైన్ లైక్ దట్. ఓకే, ఆ సిస్టమ్ డిజైన్ లైక్ దట్ కాబట్టే ఇలాంటివి మనం జనరల్ చూస్తున్నాం. ఇప్పుడు చదువుకొని కొంతమంది మనం మాట్లాడుతున్నాం, లైక్ మనం న్యూట్రల్గా ఉన్న పర్సనాలిటీస్ మనమే మాట్లాడుతున్నాం. సైన్స్ అంటున్నాం, ఆర్ట్స్ అంటున్నాం, టెక్నాలజీ అంటున్నాం, నేచర్ అంటున్నాం, ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. అదే మనం కొంతమంది మన ఇంట్లోనే, సోదాగా బయట కూడా అక్కర్లేదు, మన ఇంట్లో ఇలాంటి పరిస్థితుల గురించి మనం మాట్లాడమనుకోండి, ముందు మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంటే దిస్ ఇండియన్ కల్చర్ ఆఫ్ సొసైటీ ఈస్ డిజైన్ లైక్. రైట్. సో ఆయన చెప్పే మాటల్ని పెద్దగా మనం తీసుకోవాలి. ఆయన మాటల్ని నమ్మడం నమ్మకపోవడం అయితే ఇంటెన్షన్ అయితే కనిపిస్తోందా? ఆ ఇంటెన్షన్ ని బేస్ చేసుకొని ఆ ఇంటెన్షన్ సుమోటోగా కేసెస్ సుమోటోగా కేసు తీసుకోవడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఎవరో ఒక డైలాగులు ఏదో చెప్తారు అనుకోండి, ఆ డైలాగ్ సుమోటో కింద తీసుకోవడానికి ఇప్పుడు అది వీడియో, ఇది వీడియో, సిమిలారిటీస్, రైట్?
దాన్ని కూడా కేసు తీసుకోవచ్చు మరి అలా అనుకుంటే. రైట్. ఎందుకు నేను ఇవి కానీ డిస్టింగ్విష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఒకవేళ నిజంగానే ఇప్పుడు మాకు ప్రాణహాని ఉండే అవకాశం ఉంది, మా హస్బెండ్ని ఆయనే చంపానని చెప్తున్నారు, లేకపోతే ఆ చావు కారణం నేనని చెప్తున్నాడు, మాకు ఇబ్బంది ఉంది అని ఏదైనా మాట్లాడి అజ్యూమ్ మూమెంట్ మీరు అనేది అనుకోండి, ఆయన ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో రీల్ చేసుకోవడం కోసం ఎట్లా ఉంటుంది టెస్ట్ చేయడం కోసం నేను చేశాను అన్నాడు అనుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ గాన్. ఓకే. ఎందుకంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీస్. ఇప్పుడు అక్కడ ఇంపాసిబిలిటీస్ లేవు అనడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏదో సెల్ఫీ వీడియో తీసుకుని ఇలా ఏం చెప్తుందో చూద్దామని నేను వీడియో చేసుకున్నాను, బయటకు లీక్ అయిపోయింది అన్నాడు అనుకోండి. కానీ అక్కడ కంప్లైంట్ ఉన్నాడుగా, ఒకసారి పీసీఆర్ ఇప్పుడు ఆ ఆడియో ఒకసారి మనం వినిపించే అవకాశం ఉందా? ఆ ఆడియో ఒకసారి వినిపిస్తారా? ఏం మాట్లాడుతున్నావు సార్? ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాగంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు. రాసి పెట్టుకో. దేనికి సార్? నాతో పెట్టుకున్నావు, నాతో పెట్టుకున్నావు. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్ నాకట్లా సాధన పెడతాను? మీతోటి ఏం పెట్టుకున్నా నేను? ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. అంటే నువ్వు నన్ను బెదిరిస్తారో, నువ్వు ఎంత, నీ బతికేంత నిన్నేం బెదిరించిన నేను? బెదిరిస్తావు. రాసి పెట్టుకోరు. 15 రోజులు రా. నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు. 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు నోరు జాడుతున్నావు? ఏమన్నా నిన్ను? చూడు, కుక్క సావు కిడ్నీ రోగం వస్తుంది రేపు పొద్దు నుంచి నీకు. అరే రైట్. సో ఈ వాయిస్ రికార్డు గురించి అతను కేసు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే అతను థ్రెట్ చేస్తున్నాడు రైట్ డైరెక్ట్లీ. సో ఆ థ్రెటనింగ్ కోసం అయితే అతను కేసు పెట్టుకోవచ్చు, ఆ కేసుకి సబ్స్టాన్షియల్ నిలబడడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇల్యూజన్స్ మీద నిలబడే అవకాశాలు తక్కువ, కానీ ఇతనికి ఇట్ ఈస్ అ ఫిట్ కేస్. రైట్. ఎందుకంటే ఇట్స్ లైఫ్ థ్రెట్, ఆయన డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు కాబట్టి. సో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంది, సో అక్కడ మీకు టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్. కోటేశ్వర గారు, సో ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఒకవేళ ఇప్పుడు ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి అందుకనే అవసరమైతే చట్ట సవరణ చేయాలి. మనం చేసుకున్నాం కదా, చాలా చట్టాలు సవరణ చేసుకున్నాం కదా. ఇలాంటి వాళ్ళందరూ రెచ్చుకోకుండా ఉండాలంటే ఒకటి. రెండోది, బాలాగారు చెప్పినట్టు ఇప్పుడు సామాన్య జనమే చేస్తున్నారు అంటారు, కానీ క్షుద్ర పూజలు చేసేటువంటి వాళ్ళు 2 రకాలు. ఒకళ్ళు అమాయకత్వంతో చేసేటువంటి సామాన్యులు, రెండోది దుష్ట తలపుతో చేసేటువంటి కొంతమంది, ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది. అందువలన వాళ్ళని వీళ్ళని ఇద్దరిని మనం ఒకే ఘాట్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ మూఢనమ్మకాల విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు చేసేటువంటి చర్యలు ఎవరికైనా హాని కలిగించేట్లయితే వాళ్ళు సామాన్యులైనా లేకపోతే మరొకళ్ళైనా కానీ అటువంటి వాళ్ళని శిక్షించాల్సిందే తప్ప సామాన్యులను వదిలేయడానికి లేదు, లేకపోతే మరొకళ్ళని లేదు. అందుకని డెఫినెట్ గా అవసరమైనటువంటి చట్టాలను చేయాలి. ఇప్పుడు చైనా లాంటి చోట్ల ఇలాంటి జ్యోతిష్కాలు చెప్పే వాళ్ళని లేకపోతే ఇంకోటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళని శిక్షిస్తారనేటువంటి మనకు తెలిసిందే. అందుకని భారత సంస్కృతి అంటే ఉన్నతమైనటువంటి సంస్కృతి తప్ప. నెక్స్ట్ టాపిక్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బాలాగారు, అదే చిన్న కన్క్లూజన్ సార్. యాక్చువల్లీ ఎందుకంటే సార్, కాన్స్టిట్యూషనల్ మీద ప్రమాణం చేసిన చీఫ్ మినిస్టర్లు తయారు చేయాల్సిన పార్లమెంటేరియన్సే ఆ బాబాల దగ్గరికి పూజల దగ్గరికి పూజలు చేయించుకొని మేము గెలిచామని చెప్పి టపాలు కొట్టుకుంటున్న సమయంలో చట్టాలు ఎవరు తయారు చేస్తారు సార్? ఇంకా రైట్. సో అయితే ఇక్కడ ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా, ఎందుకంటే సంజయ్ శ్రీధర్రావుకి సంబంధించి రెగ్యులర్గా వివాదాల్లో ఉంటారు అన్నది ప్రతి ఒక్కరు ఆయన గురించి మాట్లాడుకుంటుంటారు. అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో హైడ్రా ఆయనకు సంబంధించిన కన్వెన్షన్ సెంటర్లోని కొద్ది భాగాన్ని కూల్చివేసింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న కొన్ని దాన్ని కూడా ఆయన రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేశారు. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా జాగ్రత్తగా ఉండాలేమో అని కొద్దిమంది ఇప్పుడు ఆయన మీద చెలోక్తులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాగంటి గోపీనాథ్ని చంపేశారు, మళ్ళీ రంగనాథ్ పరిస్థితి ఏంటి అని కొద్దిమంది దాని మీద ఏమంటారు, ఆ వివాదానికి మరికొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది మూఢనమ్మకమే. ఖచ్చితంగా ఒకరి చావు బతుకులకు సంబంధించి నమ్మకాలు దేవుణ్ణి కేవలం ఒక పాజిటివ్ ఎనర్జీ అయిపోయింది కదా, అది కూల్చివేసి 15 రోజులు అయిపోయింది కదా. అదే ఇప్పుడు రంగనాథ్ మీద బ్లాక్ మ్యాజిక్ చేస్తారేమో చూసుకోండి అని, రంగనాథ్ మీద బ్లాక్ మ్యాజిక్ చేస్తారేమో చూసుకోండి అని. ఆయన హైడ్రాకు కొత్త పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చారు కదా. రైట్. అంటే జనరల్గా అక్కడ అలాంటి డిస్కషన్ జరుగుతుంది మార్కెట్లో. అది జస్ట్ నేను కోట్ చేసే ప్రయత్నం చేశాను. సో దేవుడు అంటే, దెయ్యం అంటే పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ మాత్రమే. వాటిని మీరు ఎలా చూస్తారని దాన్ని తప్ప ఇలాంటి మూఢనమ్మకాలకు లేకపోతే ఇలాంటి మంత్రాలకు నిజంగానే ప్రాణాలు పోయేలాగుంటే భారతదేశంలో ఒక్క బాంబు కూడా వేయకుండా ఇక్కడ కూర్చొని పెద్ద యాగం చేసి వాళ్ళందరినీ చంపేసేవాళ్ళు పాకిస్తాన్లో ఉన్న మొత్తం తీవ్రవాదుల్ని. కాబట్టి అలాంటి జరిగే అవకాశం లేదు.
ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. నిజంగా చనిపోయిన తర్వాత దయ్యాలయ్యే అవకాశం అసలే లేదు. కేవలం ఇలాంటివి మాట్లాడుకోవడానికి, నవ్వుకోవడానికి, చిన్నపిల్లల్ని భయపెట్టడానికి మాత్రమే పనికొస్తాను. అంతకుమించి ఎక్కువగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనేది అయితే నా వైపుగా నేను చెప్పగలుగుతాను. ఒక్కడ కూడా కొనడు పోరా అని, ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొనరు పో. ఇదేంటి సౌండ్ Yes. పెంచండి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఇదేనా? నెక్స్ట్ టాపిక్ ఇది. ఒకసారి బయట చూద్దాం. బయట చూసి టాపిక్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాము. ఎస్, ఇక్కడ కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడి. సో ఇప్పుడు మీరు విన్న వీడియో ఏదైతే ఉందో అది షాలేం రాజు అనే ఒక పాస్టర్ చేసిన వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యల ప్రకారము మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ క్యారెక్టర్లెస్ పర్సన్స్ అని చెప్పే ప్రయత్నం చేశారు. సరే, ఆయన చెప్పిన విధానము, ఆయన చెప్పిన వర్షన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఆక్షేపణీయమే. కానీ అతను చేసిన వ్యాఖ్యల్ని మొత్తం హిందూ సమాజం నుంచి వచ్చిన ఏదైతే ఆయన మీద పర్సనల్గా మాట్లాడిన దాన్ని మొత్తాన్ని క్రిస్టియన్ సమాజానికి ఈయన అన్వయిస్తూ దీన్ని కొత్త వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటి అంటే, మొదటి పాయింట్, షాలేం రాజు అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? నిజంగా ఆయన బార్న్ క్రిస్టియనా, కన్వర్టెడ్ క్రిస్టియనా? నిజంగానే ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే తనకు ముందు అంటే తన యాన్సెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మల్లెపూలు పెట్టుకుంటారు. మళ్ళీ అలాంటప్పుడు దానికేం సమాధానం చెప్తామని ప్రశ్నిస్తున్న వాళ్ళు హిందూ సమాజంలో ఉండడం మనం చూస్తున్నాం. ఇక హిందూ సమాజం ఆయన మీద చేస్తున్న వ్యాఖ్యలు, లేకపోతే ఆయన్ని విమర్శించే నేపథ్యంలో ఆయన విమర్శల్ని పూర్తిగా క్రిస్టియానిటీకి అన్వయించి ఆయన ఒక కొత్త తరహా వివాదాన్ని, కొత్త తరహా ఇబ్బందిని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలని కూడా ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వరరావు గారు, ఇక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతో కొంత డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హిందూ సమాజంలో, అందులో ముఖ్యంగా హిందూ మతంలో ఎవరైతే పూలు పెట్టుకుంటారో ఆ మహిళల్ని ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి ఇది సనాతన ధర్మానికి లేకపోతే హిందూ ధర్మానికి సంబంధించిన వ్యాఖ్యగా చెప్పే ప్రయత్నం ఒకవైపు చేస్తుంటే, ఆయన్ని విమర్శిస్తే పూర్తిగా క్రిస్టియన్స్ మొత్తాన్ని విమర్శించినట్టు, లేకపోతే ఆ క్రైస్తవ సమాజాన్ని విమర్శించినట్టుగా ఇప్పుడు ఒక కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎలా చూడాలంటారు? నిజంగానే దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేసే అవసరం ఉందంటారా? ఇప్పుడు దేశంలో ప్రతిదాన్ని మత కోణంలో చూడటం అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి వైరస్ మనకి వ్యాపించింది. సైకలాజికల్ డిజార్డర్ వైరస్. ఎస్, అది మహిళలు మల్లెపూలు పెట్టుకుంటారా, లేకపోతే మరొక పూలు పెట్టుకుంటారా, లేకపోతే అసలు పెట్టుకోరా అనేటువంటిది మహిళలకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయం. దానికి మతాలకి సంబంధం లేదు, మొదటి విషయం. రెండోది, మల్లెపూల గురించి హిందూ మతంలో ఎక్కడ ఏమీ చెప్పినట్టు నాకైతే తెలియదు. అందుకని మరి హిందూ పేరుతోటి హిందూ మతానికి ఏదో జరిగింది, హిందూ మహిళలు అని చెప్పేసి ఎందుకని దీన్ని మత కోణంలో తీసుకొస్తున్నారు అనేటువంటిది ఒక ప్రశ్న. దాన్ని నేనైతే సమర్థించను, ఎందుకంటే ఇవాళ మొత్తం ప్రతిదాన్ని మతం చుట్టూ రెచ్చగొడుతున్నారు. రెండోది, మెజారిటీ మతోన్మాదం ఎంత ప్రమాదకరమో మైనారిటీ మతోన్మాదం, ఇప్పుడు ఆ షాలేం రాజు చెప్పినటువంటి దానిలో కూడా ఒక మతోన్మాదం కనిపిస్తూ ఉంది. ఆ మతోన్మాదం అతను క్రైస్తవుడు కనుక, మైనారిటీ కనుక మైనారిటీ మతోన్మాదం, మెజారిటీ మతోన్మాదం. అంటే ఈ సమాజాన్ని మెజారిటీ మైనారిటీ మతోన్మాదులు మత సమాజం కింద మార్చాలనేటువంటి దుష్టతలంపులు చూస్తున్నారు కనుక ముందు ఆ షాలేం రాజు అనేటువంటి వాడిని శుభ్రంగా క్షమాపణ చెప్పాడా లేకపోతే ఇంకోటి చెప్పాడా ఏమిటనే నిమిత్తం లేకుండా క్రిమినల్ కేసు పెట్టాలి. ఎందుకంటే మనం ఇటీవలనే చూసాం, ఒక టీవీ ఛానల్లో రాజధాని మహిళలు అందరూ కూడా వేశ్యలు అనేటువంటి పద్ధతుల్లో చెప్పినట్టుగానే మల్లెపూలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ బజారు వాళ్ళు అనేటువంటి పద్ధతుల్లో అసలు కనీసం మనిషిగా ఒక సంస్కారం కూడా లేనటువంటి పదజాలం అది. మనిషిగా ఒక సంస్కారం, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి మతం గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకోవచ్చు, కానీ ఒక మనిషిగా సంస్కారం లేనటువంటి ఇట్లాంటి వాళ్ళని ఏ మతం మైనారిటీనా మెజారిటీనా అనేటువంటి కాదు. మెజారిటీ మతంలో కూడా ఇంతకంటే దారుణమైనటువంటి చేసేటువంటి వాళ్ళని చూసాం. మొత్తం ముస్లిం మహిళలందరినీ తీసుకొచ్చి రేపులు చేయమని చెప్పినటువంటి పెద్ద మనుషులు కూడా ఉన్నారు. అందుకని ఇలాంటి వాళ్ళని ఎవ్వరు ఏ ప్రాంతమైనా ఏ మతమైనా కానీ స్పేర్ చేయకూడదు. చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఇది అనేది నేను చెప్పదలుచుకున్నా. డెఫినెట్ గా ఇతని మీద కేసు నమోదు చేసి
చట్ట ప్రకారం శిక్షించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. Right. లేకపోయేట్లయితే Hmm. మతం పేరుతోటి వాడు ఒక అపభ్రంశమైనటువంటి మాట చెప్పి వీడొకటి చెప్పి ఇంకోటి చెప్పి ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఎస్ ఇదేమన్నా వీళ్ళకి స్వేచ్ఛ ఉందా ఇక్కడ? ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి తప్పు కదా. ఎస్ అందుకని ఇటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించాలి. ఎస్ బాలగారు ఒకసారి వీడియో మళ్ళీ ప్లే చేస్తారా? రైట్ పీసీఆర్ దగ్గర ఉంటే పీసీఆర్ నేను ఒక చిన్న ఇంకొకసారి ఆ వీడియో clips- మళ్ళీ ఇంకొకసారి ప్లే చేయండి. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్ గారు లోపల పోతే చెప్పాడు ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు 2 మంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కూటమి మొదలైన దగ్గర నుంచి కూటమి వైపు అందరూ ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాష గారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి, ఒక్క మూర పూలు కొనలే ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి. ఎక్కడే కానీ ఒక కులాన్ని లేకపోతే ఒక మతాన్ని లేకపోతే పర్టికులర్ ఏ గ్రూప్ ఆఫ్ స్త్రీలను గురించి కూడా అన్నట్లేదు. అది అంటే ఆయన వాళ్ళ చెప్పేది ఏంటి? ఒకటి ఆ, ఇక్కడ ఆయన ఏమవుతుందంటే చెప్పేది వాళ్ళ సమాజంలో ఉన్న జనాల దగ్గర ఒక వ్యక్తి వచ్చి పూల కొట్టు పెట్టుకుంటే ఇక్కడ కొనరు. ఎందుకంటే వీళ్ళు పూలు పెట్టుకొని బయట తిరిగే వాళ్ళు కాదు. తిరిగే వాళ్ళు అంటే భాష ఏదైతే ఉంటుందో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. కాబట్టి ఆయనకు సంబంధించిన లాంగ్వేజ్ ఆయన వాళ్ళకి సంబంధించిన గ్రూప్కి చెప్పుకున్నారు. నాట్ ఫర్ ద సొసైటీ ఏదో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసేసుకుంటే హీఈస్ రెస్పాన్సిబుల్. కానీ తప్పు కాదంటారా? నేను- అంటే ఇప్పుడు నేను ఇప్పుడున్న అక్కడికి- పరిస్థితుల్లో నేను సరే, అక్కడికే వస్తున్నా. సరే, ఇప్పుడు- నేనేమంటున్నా, మతాలు పక్కన పెట్టండి. ఓకే. అంటే ఆయన చెప్పే ప్రకారం మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్లో తిరుగుతున్నారు. ఇప్పుడు దాని- బజార్లో మనుషులు తిరగక ఎవరు తిరుగుతారు? నాకు అర్థం కాలేదు. దాని అర్థం అది దాన్ని కాదు. ఎందుకు మనం నేను ఇక్కడ మనము అది ఇండియాలో కాదు, అది చాలా కాదు. వరకు సైకలాజికల్ డిజార్డర్స్ అని ఎందుకు అంటున్నానంటే నా పాయింట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ పక్కన పెట్టండి. పరిశుద్ధ సంబంధికులు అంటే మేము మంచి వాళ్ళమని చెప్పారు, మిగిలిన వాళ్ళందరూ చెడ్డ వాళ్ళని చెప్పే ప్రయత్నంలో మల్లెపూలు పెట్టుకునే మహిళలందరూ అసలు ఇక్కడ మతానికి సంబంధం లేకుండా ఎగ్జాక్ట్లీ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ బ్యాడ్ ఇంటెన్షన్స్ తోను లేకపోతే బ్యాడ్ ఆయన ఎక్కడ ఏం చెప్పాడంటే నేను అదే ఇంకొకసారి వినిపిస్తాను. బ్యాడ్ ఇంటెన్షన్ ఆయన ఏమంటున్నాడు, మల్లె పూలు పెట్టుకున్నా ప్లీజ్ ఇంకొకసారి వినిపించండి. చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్ గారు లోపల పోతే చెప్పాడు ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు 2 మంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కూటమి మొదలైన దగ్గర నుంచి కూటమి వైపు అందరూ ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాష గారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి, ఒక్క మూర పూలు కొనలే ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధ. ఇప్పుడు వేషాలన్నీ వేసి ఇప్పుడు బజార్లో ఇదే తిరిగేవాళ్ళు. వీడియో సినిమాలలో చాలా ఉన్నాయి, నేను 100లో ఇస్తాను. సినిమాల గురించి వదిలేసి అది ఎలా అవుతుంది మరి? అంటే ఒక వ్యక్తికి ఒక పర్సన్ ఒక పాస్టర్ గా ఉన్నాడు, ఒకటి ఒక మతానికి రాజ్యాంగంలో సంబంధించిన ఆర్టికల్ 14 అందరికి ఒకటేనా లేకపోతే సినిమాలకు కానీ- డిఫరెంట్? కానీ ఒక వ్యక్తి మల్లెపూలు మాట్లాడేది పెట్టుకున్న different. మహిళల్ని That's what కించపరచడానికి నేను అదే అంటున్నా. మరి సినిమాలలో మాట్లాడే డైలాగ్ ఏంటి? మంచి మల్లెపూలు పెట్టుకున్న మహిళల్ని కించపరచడానికి గారు, మీకు నేనేమంటున్నా? రాజ్యాంగం ఎట్టి పరిస్థితుల్లో హక్కు మరి ఇవ్వలేదు. అలాంటప్పుడు సినిమాలో ఎలా ఇచ్చింది? సినిమా ఏ సినిమాలో చెప్పారు ప్రతి మీరు? సినిమాలో ఉన్నాయి, నేను చూపిస్తాను. ఎన్ని సినిమాలు కావాలో చెప్పండి మీకు. సరే, ఇది- ఆడవాళ్ళ మీద ఇది- కించపరిచే ఆయన- విధంగా ఆయన కన్నా సినిమాలు- మీరు ఎక్కువ misinterpretation No, no. చేస్తున్నారు. ఎందుకంటే no. సినిమాలలో No, no, no. That చాలా is not వరకు accepted. నేను 100 ఉన్నాయి, 100 చూపిస్తాను నేను మీరు సినిమాలలో. సినిమాలకి దీనికి మీరు ఎలా డిఫరెన్షియేట్ చెప్పండి నాకు. ఎలా డిఫరెన్షియేట్ నాకు చెప్పండి. అర్థమవుతుంది కదా. అదే వీడియో సినిమాలు కూడా వీడియో, ఇది కూడా వీడియో. మీరు అలాంటి నేను మీ విజ్ఞానం వదిలేస్తున్న దాన్ని ఫైనల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా మహిళలను కించపరుస్తూ మాట్లాడే మాటలు అది ఏ కులమైనా ఏ మతమైనా ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఆయన చెప్తున్నట్టుగా పిచ్చి పిచ్చి వేషాలు వేసే మహిళలందరూ, బజార్లో తిరిగే మహిళలందరూ మల్లెపూలు పెట్టుకుంటారు. ఎస్ కోటేశ్వర్ గారు. ఇప్పుడు బాలాగారు సినిమాల్లో చాలా సినిమాల్లో అన్నారు, ఆ సినిమా వాళ్ళని కూడా ఆ సినిమాలను కూడా అవసరమైతే కేసులు బుక్ ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఈయన మీద ఏదైతే మనం కేసులు పెడుతున్నామో వాళ్ళని సినిమాల వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలంటున్నాను నేను. అలాంటప్పుడు సమర్థించేటువంటి వాళ్ళని, ఎవరైనా కించపరిచేటువంటి వాళ్ళని, సమర్థించేటువంటి వాళ్ళని అందరినీ కూడా బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అబ్సల్యూట్లీ కరెక్ట్ చెప్పారు. ఎందుకంటున్నాను సార్, ఇప్పుడు ఈయన మీద మనం ఏదైతే కేసులు పెట్టాలని చెప్తున్నామో సినిమాలలో ప్రతి హీరోల మీద, ప్రతి యాక్టర్ల మీద కేసులు పెట్టాలి. కోల్పోయి
ఏదో ఒక పేరుతోటి అట్లాంటి వాళ్ళని సమర్థించేటువంటి వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయాలనేది నా అభిప్రాయం. రైట్, వాళ్ళని సమర్థించడం అనేది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే మహిళలని కించపరుస్తూ మాట్లాడినప్పుడు కోటేశ్వర గారు చెప్పినట్టు, బాగా చెప్పినట్టు, వాళ్ళ మీద కూడా కేసులు పెడదాం. కానీ ఇలాంటి వాళ్ళు ఫస్ట్ శిక్షిస్తే కనీసము సామాన్య ప్రజలు అంటే నేను ఇది ఎందుకు conclusion లో ఒకటే చెప్తాను. లేదండి, విల్ క్లోజ్ ఇట్. బికాజ్ ఎందుకంటే మహిళలను గురించి మాట్లాడేటప్పుడు మల్లెపూలు పెట్టుకున్న మహిళలను బజార్ మనుషులతో పోల్చే వాళ్ళని ఖచ్చితంగా ఈ సమాజం నుంచి బహిష్కరించాలి. అది ఏ మతమైనా సరే ఆ మతం నుంచి కూడా బహిష్కరిస్తే ఆ మతానికి కూడా మంచి జరుగుతున్నది అయితే నేను చెప్పగలుగుతాను. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్.